మాధవ, సంసప్తకులను వధించాలి. ఇదే సమయంలో నన్ను అశ్వత్థామ యుద్ధానికి పిలుస్తున్నాడు. నేను ఇప్పుడు ఏం చేయాలి? నీకు ఇష్టమైతే మొదట అశ్వత్థామ కోరిక తీరుస్తాను. అతడికి యుద్ధమనే ఆతిథ్యాన్ని ఇస్తాను. అర్జునుడు మాటలు విని శ్రీకృష్ణుడు రథాన్ని అశ్వత్థామ ఎదుటకు తీసుకొని వెళ్ళాడు. చెయ్యని. అప్పుడు కృష్ణుడు ఏకాగ్ర మనస్కుడై అశ్వత్థామను చూసి ఇలా అన్నాడు, ఓ అశ్వత్థామ, స్థిరంగా ఉండు, బాణాలు ప్రయోగించు, నీ మీదకు వచ్చే బాణాలను ఓర్చుకో. ఈ యజమానిని ఆశ్రయించి ఉండి బ్రతికే వ్యక్తికి తన రక్షకుడి రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైంది. అజ్ఞానంతో అర్జునుడి నుంచి దివ్యమైన సత్కారాన్ని పొందాలని కోరుతున్నావు. మరి స్థిరంగా ఉండి యుద్ధం చేయన్నాడు. ఆ మాటలు విని అశ్వత్థామ సరే అని తన ప్రతాపం చూపించి తన బాణాలతో కృష్ణార్జునులను కప్పివేశాడు. యుద్ధభూమిలో బాణాలతో కప్పివేస్తున్నటువంటి అశ్వత్థామ పరాక్రమం అంతకుముందు ఎప్పుడూ చూడలేదు. ద్రోణపుత్రుడైన అశ్వత్థామ యుద్ధంలో విజృంభిస్తూ అంతగా ఉండటాన్ని చూసి కృష్ణుడికి కోపం వచ్చింది. ఆయన రోషంతో నిట్టూర్పులు విడిచాడు. చూపులతోనే కాల్చివేస్తున్నట్లుగా అశ్వత్థామను అర్జునుడిని చూశాడు. అట్లనే తర్వాత శ్రీకృష్ణుడు అర్జునుడితో ప్రేమగా ఇలా అన్నాడు, ఓ పార్థ, ఈరోజు ఈ అశ్వత్థామ నిన్ను మించిపోతున్నాడు. ఇప్పుడు నీ పరిస్థితి నాకెంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అసలు నీ చేతిలో గాంధీవం ఉందా? నీ పిడికిలి పట్టు ఏమైనా సడలిందా? నీ బలం గతంలోలాగానే స్థిరంగా ఉందా? ఎందుకంటే ఇప్పుడు యుద్ధంలో అశ్వత్థామ నీకంటే కూడా అధికంగా ఉన్నాడు. గురుపుత్రుణ్ణి ఇతన్ని గౌరవిస్తూ ఉపేక్షించకు. ఇది ఉపేక్షించవలసిన సమయం కాదన్నాడు. అంతలో అశ్వత్థామ సింహనాదం చేశాడు. ఆ సింహనాదాన్ని విని అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు, ఓ మాధవ, అశ్వత్థామ నా విషయంలో ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడో చూడు. నా ధనుర్విద్య బలాలతో ఇప్పుడు అశ్వత్థామ యొక్క కోరికను మమ్ము చేస్తాను చూడు అని వేగంగా అర్జునుడు బాణాలు ప్రయోగించాడు. అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రాలను ఒక్కొక్క దానిని 3 ముక్కలు చేశాడు. మంచును గాలి ధ్వంసం చేసినట్లు అశ్వత్థామ బాణాలను అర్జునుడు ధ్వంసం చేశాడు. అందుకు కోపించిన అశ్వత్థామ గుర్రాలతో సహా సారథి అయిన శ్రీకృష్ణుడి మీద అర్జునుడి మీద బాణాలను ప్రయోగించాడు. ఆ బాణాలను అర్జునుడు ఖండించి చేశాడు. అది చూసి అశ్వత్థామ తీవ్రంగా కోపించాడు. తగిన అతిథి వచ్చినప్పుడు గృహస్థుడు తన గృహాన్ని ఇచ్చినట్లుగా అశ్వత్థామ అర్జునుడికి తన అస్త్రాలన్నిటినీ సమర్పించాడు, అంటే ప్రయోగించాడు. అపాంక్తేయానివ త్యక్త్వా దాత పాంక్తేయ మర్దినం. అర్జునుడు సంసక్తులను వదిలి అశ్వత్థామ వైపు వచ్చాడు. ఆ తర్వాత ఆకాశంలో నక్షత్ర మండలం సమీపంలో పరస్పర యుద్ధం చేసుకుని బృహస్పతి శుక్రాచార్యుల్లాగా శ్రీకృష్ణుడి సన్నిధిలో అశ్వత్థామ అర్జునుల మధ్య యుద్ధం జరిగింది. అర్జునుడి బాణాలతో అశ్వత్థామ బాగా గాయపడ్డాడు. అశ్వత్థామ మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి అర్జునుడితో యుద్ధం చేయాలి అనుకోలేదు, అంతగా గాయపడ్డాడు. జానంజయం నియతం వృష్ణివీరే ధనంజయే చాంగీరసాం వరిష్టః. ధనంజయే చాంగిరసాం వరిష్టః. అంగీరసుడి వంశంలో పుట్టిన శ్రేష్ఠుడు అశ్వత్థామ. ఆ అశ్వత్థామ శ్రీకృష్ణుడికి అర్జునుడికి విజయం నిశ్చయమని తెలుసుకున్నాడు. గుర్రాలను నిలిపి విశ్రాంతిని పొందాడు. తర్వాత రథాలు, గుర్రాలు, పదాతలతో నిండి ఉన్న కర్ణుడి సైన్యంలో ప్రవేశించాడు. రణరంగం నుంచి గుర్రాలు అశ్వత్థామను లాక్కొనిపోగా మంత్రాలు, ఔషధాలు
ఉపచారాలతో రోగం శరీరం నుంచి తొలగినట్లుగా అశ్వత్థామ తొలగిపోయాడు. అప్పుడు కృష్ణార్జునుల రథానికి గల జెండా గాలికి ఎగురుతోంది. వారి రథం జలప్రవాహం వంటి గంభీర ధ్వని చేస్తుంది. దానిపై శ్రీకృష్ణార్జునులు సంసప్తక వీరులను ఎదిరించడానికి వెళ్ళారు. ఆ తర్వాత దండదారుడు అనే వీరుడు పాండవ సేనలోని రథాలను, ఏనుగులను, గుర్రాలను, పదాతులను నాశనం చేశాడు. అప్పుడు ఉత్తరం వైపు నుండి పెద్ద ధ్వని పుట్టింది. శ్రీకృష్ణుడు వెంటనే రథాన్ని వెనక్కి తిప్పాడు. రణభూమిలో గరుడ వేగం, వాయువేగం గల గుర్రాలను తోలుతూ అర్జునుడితో ఇలా అన్నాడు: ఓ అర్జున, మగధ దేశ నివాసి దండదారుడు. అతడు మహాపరాక్రమవంతుడు. అతడికి శత్రువులను మతించి వేసే ఏనుగు వాహనంగా ఉంది. అతడు శస్త్రస్త్ర విద్యలోనూ దేహబలంలోనూ భగదత్తుడితో సమానమైనవాడు. ముందు ఇతడిని సంహరించు, తర్వాత సంసప్తకులను వధించు అని మాట్లాడుతూనే శ్రీకృష్ణుడు రథాన్ని దండదారుని వద్దకు తీసుకొని వెళ్ళి పెట్టాడు అక్కడ. మాగధ వీరుల్లో సర్వశ్రేష్ఠుడు దండదారుడు. అంకుశాన్ని పట్టుకొని యుద్ధం చేయటంలో అసమానుడు. గ్రహాలలో కేతుగ్రహం యొక్క వేగం సహించరానిది. అలాగే యుద్ధభూమిలో దండదారుని విజృంభణ కూడా శత్రువులకు సహించరానిదై ఉంటుంది. ధూమకేతు సకల భూమండలానికి అనిష్టకారకమైనట్లుగా దండదారుడు అక్కడి శత్రువులను వధించాడు. ఆ దండదారుడు మేఘంలాగా ఉన్న తన ఏనుగుతో కృష్ణార్జునులను కలవరపెట్టాలని అనుకున్నాడు. వేగంగా ఏనుగును వారి మీదకు తోలాడు. తోమరాలను ప్రయోగించి కృష్ణార్జునులను గాయపరిచాడు. అప్పుడు అర్జునుడు 3 బాణాలను ప్రయోగించి ఏనుగు తొండం వంటి దండదారుడు బాహువులను ఖండించేశాడు. పూర్ణచంద్రుని వంటి ముఖం గల శిరస్సును నరికేశాడు. తన అన్న మరణించటాన్ని అతడి సోదరుడైనటువంటి దండుడు చూసి కోపించాడు. కృష్ణార్జునులను చంపాలని ముందుకొచ్చాడు. సూర్యకిరణాలలాగా ప్రకాశిస్తున్నవి పదునైనవైన 3 తోమరాలతో కృష్ణుణ్ణి కొట్టాడు. 5 బాణాలతో అర్జునుడిని గాయపరిచి పెద్దగా గర్జించాడు. ఇంతలోనే అర్జునుడు దండుడి బాహువులను ఖండించాడు. అర్జునుడు ఒక అర్ధచంద్ర బాణంతో ఖండించగా దండుడి శిరస్సు తెగి ఏనుగు మీద నుంచి కిందకు పడిపోయింది. తర్వాత అర్జునుడు తిరిగి సంసప్తుల వద్దకు వచ్చాడు. ఈ మధ్యలో వచ్చింది, ఇది దారిలో వచ్చింది, సరిచేసుకున్నారు. వారిలో ఎంతోమందిని సంహరించాడు. సంసప్తకుల్లో అర్జునుడితో పోరాడుతూ శూరులు 100 వేలుగా మరణిస్తున్నారు. ముల్లోకాలను జయించే సమయంలో దైత్యులకు ఇంద్రుడితో యుద్ధం జరిగినట్లుగా వారికి అర్జునుడికి మధ్య భీకరమైన యుద్ధం జరిగింది. అప్పుడు ఉగ్రాయుధ సుతుడు పాముల వంటి 3 బాణాలతో అర్జునుడిని కొట్టాడు. వెంటనే అర్జునుడు 1 బాణంతో అతడి శిరస్సును ఎగరగొట్టాడు. అందుకు సంసప్తకులు కోపించి అర్జునుడిపై నానా విధాల అస్త్రాలను వర్షించారు. అర్జునుడు వారిలో చాలామంది వీరులను వధించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు యుద్ధభూమిని చూశాడు. జననాశనం తీవ్రంగా జరుగుతూ ఉండటాన్ని గమనించి అర్జునుడితో ఇలా అన్నాడు: ఓ అర్జున, దుర్యోధనుడి కారణంగా భూమి మీద గల రాజులు నశించిపోతున్నారు. భరతవంశీయులు మరణిస్తున్నారు. ఇలా మహాభయంకరమైన నాశనం జరుగుతోంది. ఓ అర్జున, ఈ మహాయుద్ధరంగంలో నువ్వు చేసిన వీరకర్మ నీకే తగి ఉంది. దీనిని ఇంకెవ్వరూ చేయలేరు. ఇలాంటి వీరకర్మను మరొకడు చేయాలి అంటే అది దేవలోకంలో మహేంద్రుడికే సాధ్యం. ఇంద్రుడొక్కడే చేయగలడు అని శ్రీకృష్ణుడిలా యుద్ధభూమిని అర్జునుడికి చూపించి చెబుతూ రథాన్ని ముందుకు త్రోలాడు.
ఇంతలో దుర్యోధనుడి సైన్యం వైపు నుంచి మ్రోగుతున్న శంఖ దుందువులు మ్రోతలను బేరులు పణవాల ధ్వనులను రథగజ అశ్వనాదాలను దారుణమైన అస్త్రాల ధ్వనులు విన్నాడు. శ్రీకృష్ణుడు రథంలో వేగంగా ఆ సైన్యంలోకి ప్రవేశించాడు. అక్కడ పాండవ పక్షంలోని పాండ్యరాజు కౌరవ సైన్యాన్ని నాశనం చేస్తూ ఉండటాన్ని ఆయన చూసి ఆశ్చర్యపోయాడు. బాణాలను అస్త్రాలను ప్రయోగించడంలో ఆ పాండ్యరాజు శ్రేష్ఠుడు. శత్రువులను నానావిధ బాణాలతో ఆయువులేని ప్రాణాలను యమధర్మరాజు హరించినట్లుగా పాండ్యరాజు చంపేస్తున్నాడు. ఇంద్రుడు అసురులను వధించినట్లుగా పాండ్యరాజు బాణాలతో శత్రుశ్రేష్ఠులు ప్రయోగించిన అస్త్రాలను నాశనం చేసి వారిని వధించాడు. వీరుడైన ఆ పాండ్యరాజు కర్ణుడి సైన్యాన్ని ధ్వంసం చేశాడు. ఆ పాండ్యరాజును అశ్వత్థామ చూసి ఎదిరించాడు. పాండ్యదేశం పాండ్యరాజు భయపడలేదు. ఆ పాండ్యుడిని అశ్వత్థామ కూడా భయపడకుండా పిలుస్తూ చిరునవ్వుతో ఇలా అన్నాడు, ఓ వీరా, మహావేగం గల బాణాలను శత్రువుల మీద కురిపిస్తున్న నీకు యుద్ధభూముల్లో నేను తప్ప మరొక ప్రతివీరుడే కనిపించడు. శివుడితో అంధకాసురుడు యుద్ధం చేసినట్లుగా నాతో యుద్ధం చెయ్యి అన్నాడు. అందుకు పాండ్యరాజు అంగీకరించాడు. అశ్వత్థామతో, ఓ వీరా, నువ్వే ముందుగా బాణం వేయి అన్నాడు. అశ్వత్థామ వెంటనే బాణాన్ని ప్రయోగించాడు. అప్పుడు పాండ్యరాజు కరణి అనే బాణంతో అశ్వత్థామను కొట్టాడు. అశ్వత్థామ నవ్వుతూ భయంకరమైనవైన బాణాలతో పాండ్యరాజును గాయపరిచాడు. తర్వాత పాండ్యరాజు చేతులను శిరస్సును 3 బాణాలతో కొట్టాడు. అశ్వత్థామ బాణాలతో పాండ్యుడి తల తెగిపోయింది. అతడి ముఖం పూర్ణచంద్రుడిలాగా ఉంది. అప్పుడు గురుపుత్రుడైన అశ్వత్థామను నీ కుమారుడైన దుర్యోధనుడు మిత్రులతో కలిసి సమీపించాడు. పూర్వం బలిచక్రవర్తిని జయించిన శ్రీ మహావిష్ణువుని ఇంద్రుడు పూజించినట్లుగా ఎంతగానో పూజించాడు, గౌరవించాడు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 21, 22, 23, 24, 25, 26వ అధ్యాయాలు. సంజయుడు ఇలా చెప్పాడు, ఓ మహారాజా, పాండ్యరాజు మరణించిన తర్వాత శ్రీకృష్ణుడు కలవరపాటు చెందాడు. వీళ్ళని చూసి కొంచెం ధైర్యమైంది, మనవాళ్ళు ఉన్నారు కదా అని. అర్జునుడికి సమాధానమైంది. అర్జునుడితో ఇలా అన్నాడు, ఓ అర్జున, ఇక్కడ ధర్మరాజు కనిపించటం లేదే, ఇతర పాండవులు కూడా కనిపించటం లేదే. తిరిగి వచ్చిన పాండవ వీరులు శత్రుసేనులు నాశనం చేశారు కదా. అశ్వత్థామ సంకల్ప ప్రకారం కర్ణుడు శృంజయులందరినీ సంహరించాడు. మన సేనలోని గుర్రాలు, రథాలు, ఏనుగులు అధిక సంఖ్యలో నాశనమయ్యాయి అన్నాడు. ఆ మాటలు విని అర్జునుడు అన్నగారికి కలిగిన ఘోరమైన ఆపదను గమనించాడు. కృష్ణుతో, కృష్ణ, త్వరగా గుర్రాలను ముందుకు తోలన్నాడు. అప్పుడు కృష్ణుడు వేగంగా రథం తోలాడు. అక్కడ దారుణమైన యుద్ధం జరిగింది. భీముడు మొదలైన పాండవ వీరులు ఆ కర్ణుడు మొదలైన వారితో యుద్ధానికి దిగారు. అప్పుడు మళ్ళీ కర్ణుడికి పాండవులకి మధ్య మహాయుద్ధం జరిగింది. ఓ మహారాజా, నీ పుత్రుడైన దుర్యోధనుడు పురిగొల్పగా మావటి వారు ఏనుగులను ఎక్కి దృష్టద్యుమ్నుడిని చంపాలని దాడి చేశారు. తూర్పు దేశం వారు శ్రేష్ఠులైన గజయోధులు దాడి చేశారు. అంగవంగ కళింగ దేశీయులు, పౌండ్రులు, మాగధ దేశం వారు, త్రామ్రలిప్తులు, మేకాలులు దండెత్తారు. కోసలలు, మాద్రదేశీయులు, దశార్ణులు, నిషధులు గజయుద్ధంలో నేర్పరులైనటువంటి వీరందరూ కూడా కళింగ దేశీయులతో కలిసి పాంచాల సేనల మీదకు దండెత్తారు. వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు కలిసిపోయారు. ఎక్కడ ఉన్న చేరుకున్నారో తెలియదు, ఎవరికి వచ్చి చేరుకున్నారో తెలియదు, ఎక్కడ చేరుకున్నారో తెలియదు. బాణాలతోనూ, తోమరాలతోనూ, నారాచాలతోనూ వర్షం కురిసే మేఘాలలాగా పాంచాల సేనలను ఆయుధాలతో ముంచేశారు. తర్వాత అంగరాజపుత్రుడు
సూర్యకిరణాలలాగా తీవ్రమైన 800 తోమరాలను నకులుడి మీదకి విసిరాడు. అప్పుడు నకులుడు ప్రతి తోమరాన్ని 3 ముక్కలు చేశాడు. తర్వాత నకులుడు ఆ రాజపుత్రుణ్ణి అర్ధచంద్ర బాణంతో ఖండించాడు. ఆ మ్లేచ్ఛుడు మరణించి ఏనుగుతో సహా నేలకూలాడు. తర్వాత సహదేవుడు నీ సేనను నాశనం చేస్తూ ఉండగా దుశ్శాసనుడు నకులుని ఎదిరించాడు. మహాయుద్ధంలో ఆ ఇద్దరి పోరాటాన్ని చూసి అక్కడున్న మహారథులు పెద్దగా సింహనాదాలు చేసి తమ ఉత్తరీయాలను గాలిలో ఊపారు. నకులుడు విజృంభించి నీ సైన్యాన్ని పారద్రోలాడు. యుద్ధంలో సైన్యాన్ని పారదుతూ ఉన్నటువంటి నకులుని కర్ణుడు ఎంతో కోపించి అడ్డగించాడు. వారి మధ్య ఘోర యుద్ధం జరిగింది. కర్ణుడు అనేక బాణాలను నకులుడిపై విసిరాడు. కర్ణుడు బాధిస్తున్నందువల్ల ఇంద్రియాలు కలత చెందిన నకులుడు అప్పుడు యుద్ధభూమి నుండి పారిపోయాడు. కర్ణుడు పలుసార్లు పెద్దగా నవ్వుతూ నకులుని వెంబడించాడు. కర్ణుడు నకులుడితో ఇలా అన్నాడు, ఓ పాండుకుమారా, నీకన్నా బలవంతులైన కురువీరులతో యుద్ధం చెయ్యకు. నీతో సమానులైన వారితోనే యుద్ధం చెయ్యి, సిగ్గుపడకు. ఓ మాద్రికుమారా, ఇంటికి వెళ్ళు, లేదా కృష్ణార్జునులున్న చోటుకి వెళ్ళు అని నకులుని కర్ణుడు వదిలేశాడు. ఓ వెళ్ళిపో అన్నాడు. ఆ సమయంలో కర్ణుడికి నకులుణ్ణి వధించే అవకాశం వచ్చినా వధించలేదు. తాను కుంతీదేవికి ఇచ్చిన మాటను గుర్తు చేసుకొని నకులుని వదిలేశాడు. చెప్పాడు కదా, నలుగురిని నేను చంపను, ఒక్కడినే చంపుతాను అర్జునుడిని అని. అందుకని వదిలేశాడు. ఎవరు దొరికినా వదిలేస్తాడు, అర్జునుడిని తప్ప. కర్ణుడు వదిలేయటం వల్ల నకులుడికి సిగ్గుపడ్డాడు. ధర్మరాజు రథం వైపుకు వెళ్ళాడు. కర్ణుడి చేత బాధింపబడిన నకులుడు దుఃఖంతో కుండలో ఉన్న పాములాగా నిట్టూర్పులు విడుస్తూ ధర్మరాజు రథాన్ని ఎక్కాడు. ఎక్కి పక్కలో ఉపారి కూర్చున్నాడు ఒక చోట మూలలో. ఓ మహారాజా, సూర్యుడు ఆకాశం మధ్య భాగానికి వచ్చాడు. అప్పుడు సూతపుత్రుడైన కర్ణుడు చక్రంలాగా తిరుగుతూ తీవ్రంగా యుద్ధం చేశాడు. కర్ణుడు ప్రళయకాలంలోని ప్రచండాగ్నిలాగా అక్కడక్కడ పాండవ సేనను నాశనం చేస్తున్నాడు. ఆ సమయంలో క్షత్రియులు కర్ణుడికి దూరంగా వెళ్ళారు. మరణించగా మిగిలిన పాంచాలులోని మహారథులు చెల్లాచెదురై పారిపోతూ ఉంటే వీరుడైన కర్ణుడు బాణాలు వేస్తూ వారి వెంటపడ్డాడు. అప్పుడు కవచాలు ధ్వజాలు ధ్వంసమైన వారిని కర్ణుడు మిట్ట మధ్యాహ్నం నడినెత్తి మీదకి వచ్చిన మార్తాండుడిలాగా బాగా బాధించాడు. తర్వాత శకునికి సుతసోముడికి మధ్య భీకర యుద్ధం జరిగింది. ఓ మహారాజా, అడవిలో సింహాన్ని శరభమృగం అడ్డగించినట్లుగా యుద్ధంలో దృష్టద్యుమ్నుడిని కృపాచార్యుడు అడ్డగించాడు. అప్పుడు దృష్టద్యుమ్నుడు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయాడు. అప్పుడు వారిని చూసి సకల ప్రాణులు ఎంతో భయపడ్డాయి. కృపుడు దృష్టద్యుమ్నుడి తగిలేలాగా బాణాలు ప్రయోగించి ఎంతో బాధించాడు. అప్పుడు దృష్టద్యుమ్నుడు తన సారథితో అర్జునుడు ఉన్న చోటుకి వెళ్ళు, సారథి ఇవాళ అర్జునుడిని కానీ భీముణ్ణి కానీ చేరితేనే నాకు క్షేమం కలుగుతుంది అని నమ్మకం కలుగుతుంది అని అన్నాడు. అప్పుడు సారథి భీముడు నీ సైనికులతో యుద్ధం చేస్తున్న చోటుకి దృష్టద్యుమ్నుడి రథాన్ని తీసుకొని వెళ్ళాడు. దృష్టద్యుమ్నుడి రథం త్వరగా పోవటాన్ని చూసి కృపుడు 100 కొద్ది బాణాలు ప్రయోగిస్తూ అతడు వెంటబడ్డాడు. శత్రువులను అణచివేసే కృపుడు మాటిమాటికి శంఖం పూరించాడు. ఇంద్రుడు సముచిన భయపెట్టినట్లుగా దృష్టద్యుమ్నుడు ఎంతో భయపడ్డాడు దృష్టద్యుమ్నుడిని. మరోవైపు శిఖండిని కృతవర్మ అడ్డగించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.